జ్ఞానము కలిగి తన నోరును తెరుచును. ఎవరు పడితే అలాగా ఎవరు కొంపలు ముంచేయడానికి మాట్లాడదు. ఏమండి? ముసలమ్మ ముచ్చట్లు ఇంటింటా తిరుగులాడదు. జ్ఞానము కలిగి తన నోరును తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. వాక్యం తెలిసిందట. ఒక్క వాక్యం తెలిసింటే సరిపోదు, మిగతా లక్షణాలు ఉండాలి. చాలా మంది అంటే అబ్బా మా ఆవిడికి చాలా మంచి వాక్యం వచ్చండి. వాక్యం ఒకటి వస్తే కుదరదు. ఈ ముందు లక్షణాలు ఎవరికి ఇచ్చేస్తావు? అవన్నీ ఉండాలా, వాటిలో ఇదొకటి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అంతేగాని చాలా మంది ఆడవాళ్ళు చూసారండి, ముందు ఆలే వండుకొని ఆలే ప్లేట్లో పండించుకొని తినేస్తారండి. భర్త కొందరు చూడరు, వేడి వేడిగా ముందు నేను తినేయాలి, అవసరమైతే ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు చూడొచ్చులే. ఎంత మంచిదండి. తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చెయ్యకుండా ఆమె భోజనం చేయదు. పని చేసి భోజనం చేస్తుందటండి. కొంతమంది ముందు తినేస్తారు, ఆ తర్వాత ఏం పని చేస్తాను పడుకుందాం పదన్న బద్ధకస్తులు. ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురా. అబ్బా అబ్బా వండర్ఫుల్ అండి, మా అమ్మ ఎంత గొప్పదని గుణవత్తండి. మా అమ్మ, నీ కూతుర్లు నీ కొడుకులు నిన్ను చూచి అనాలి, మా అమ్మ ఎంత మంచిది ఉత్తమరాలండి. జాన్సన్ గారు పాట కట్టారు కదా, గుణవతి అనాలట నీ పిల్లలు. నీ పిల్లలు లేచి నిన్ను అనాలి, మా అమ్మ ఎంత మంచిది, క్యారెక్టర్ కలిగిన అమ్మ. అంతేగాని మా నాన్న ఎలా వెళ్ళిపోయారండి, ఫోన్లు మాట్లాడుతున్నారు, దొంగది. ఇలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారండి. భర్తలు అమాయకంగా బయటికి వెళ్ళిపోతారు, అంతేనండి. వాట్సాప్ టక 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 చాటింగ్ అండి. ఏం చేస్తున్నావు? ఎవరితో సంబంధం? స్నేహితులా? ఎవడాడు? ఏం పని ఆడుతో? ఇలాంటి దౌర్భాగ్యాలని చాలా మంది ఉన్నారు. అందుకే వాళ్ళు కాపురాలు కూలిపోతున్నాయి. ఎందుకు భర్తను వద్దంటున్నావు? జాగ్రత్త, ఇలాంటి ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు.